నేరుగా అడుగుతున్నాం. మార్వాడి గో బ్యాక్ అంటూ పిడమర్తి రావు గారు ఎంత డబ్బులు సంపాదించారంటే ఏం చెప్తారు? మార్వాడి అనేటోళ్ళు పెద్ద పిసినారు వాళ్ళు. మనం చంపేయడానికైనా డబ్బులు ఖర్చు పెడతారు కానీ మనకు డబ్బులు ఇవ్వరు వాళ్ళు. రెండోది ఇక్కడ జనాలు బేసికల్ సూత్రం అర్థం చేసుకోవట్లేరు. తెలంగాణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, వర్గీకరణ ఉద్యమం చేస్తే పైసలు వస్తాయా, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కూడా గంతే. అసలు ఇక్కడ ఏ మార్వాడోళ్ళు వస్తుండ్రు, మార్వాడోళ్ళు అంటే వాళ్ళు ఎవరు అని కూడా తెలంగాణ సమాజంగా అర్థం కావట్లేదు. ఇప్పుడు మేవాడ్ ప్రాంతం నుంచి 100 ఏళ్ల క్రితం వచ్చిన మార్వాడీలతో ఏ సమస్య లేదు. తరతరాలుగా వచ్చిన మార్వాడీలు ఉన్నారు. మా ఊళ్ళో జైన్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఉన్నారు. వాళ్ళు అటువంటి వాళ్ళు 100 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు నీతిగా వ్యాపారం చేసుకునేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు. 100 ఏళ్ళు అయింది, వాళ్ళతో మనకు బంధుత్వాలు ఉన్నాయి, స్నేహం ఉంది. సో వాళ్ళు ఇక్కడ మోసం చేయడానికి ఆస్కారం లేదు. కొంతమంది ఒక కొత్త బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ ఏంటంటే రావటమును పాన్ బ్రోకర్ షాపులు పెట్టడము, ఒక 50 తులాల 100 తులాల బంగారాన్ని జమ చేసుకోవడం, పత్తా లేకుండా పారిపోవడం. వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నాం మేము. ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో భాగమైపోయిన వాళ్ళ మీద మన ఉద్యమం కాదు. లేటెస్ట్గా వస్తుంది ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే 30 నుంచి 40 కోట్ల రూపాయల బంగారాన్ని ఎత్తుకుపోయినారు వాళ్ళు. రోజు ఇదే పని. ఓ మార్వాడిని రావటం, వాడు ఏ కులమో తెలియదు, వాడు ఏ ప్రాంతమో తెలియదు, పాన్ బ్రోకర్ షాపులు పెట్టడము, బంగారం ఎత్తుకుపోవడం. నేను అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం మీరు ఎత్తుకున్నప్పుడు పిడమర్తి రవి గొంతును ఏదో డబ్బుల కట్టలతోటి మూపేయాలని వాళ్ళు ప్రయత్నం చేయలేదా? చిచి వాళ్ళు చేయరు. వాళ్ళు అవసరమైతే దాడికి చేయడానికి సిద్ధంగా, కానీ డబ్బులతోటి మనకు రాజుగారు. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని నేను అమ్ముడుపోతే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, ఆయన కొంటే ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. ఉద్యమానికి ఆ నేచర్ ఉంటుంది. ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు దాన్ని తీరాలు తీరిస్తేనే వాళ్ళ గౌరవం ఉంటుంది తప్ప ఉద్యమాన్ని అమ్ముకుంటే ఏం గౌరవం ఉండదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళను రానియట్లేరా, లేకపోతే మీరు ఉన్న వాళ్ళని ఎలా కొట్టేటట్టు ఉన్నారా? మేము కొత్త వాళ్ళని రానివ్వము, కొత్త షాప్ పెట్టనివ్వము. మీరు చూస్తురా? 100% తెలంగాణ మొత్తంలో కూడా అయితే మీరు చూడండి. నేను చూడండి, ప్రతి చోట నుంచి నాకు ఒక రోజు వస్తే ఫోన్లు, పలానా కాడ షాప్ పెడుతుండు, పలానా కాడ బంగారం తీసుకుపోయిండు, పలానా కాడ కొట్టిండు. ఏం చేయాలి అప్పుడు? అక్కడ ఏం చేస్తే అక్కడ లోకల్ వాళ్ళనే మేము ప్రిపేర్ చేసి వాళ్ళ ద్వారానే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం, పోలీసు వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడీలు కొత్త షాప్ పెట్టమని తెలంగాణలో అందరు ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేసి లెటర్లు ఇస్తున్నాం. వాళ్ళు ఫాన్ బాగర్ షాపులకు పెట్టాలంటే ఎంఆర్ఓ పర్మిషన్ ఇవ్వాలి. ఎంఆర్ఓ వాళ్ళ సంఘాన్ని కలిసినాం, వాళ్ళని పెట్టనీయకుండా. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో ఆయన వెంటే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మార్వాడి గోబ్యాక్ అనే నినాదంలో ఆ ఉద్యమంలో మీరు ఒక షాప్ క్లోజ్ చేయడానికి నల్లగొండకు వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక ఉద్రిక్తత ఏర్పడి వాళ్ళు మీ పైన కేసులు పెట్టడం, మీరు పోలీస్ స్టేషన్కి పోవడం జరిగింది. అప్పుడు మిమ్మల్ని కొంతమంది ఓయూ విద్యార్థులే కావచ్చు, ఓయూ నాయకులు కావచ్చు, మీ వెన్నంటున్న నాయకులు బయటకు తీసుకురావడం జరిగింది. అది వాస్తవమా కాదా? అవును, వాస్తవం.